సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్. అందులో భాగంగానే పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం 51,000ను విరాళంగా అందజేసి తన ఉదారతను చాటారు. ఈ మేరకు ఆలయ కమిటీ తరపున శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్న దుర్గం శేఖర్ తాజాగా పట్నంలోని కైలాష్ నగర్లో గల పెద్ద పోచమ్మ తల్లి ఆలయ గోపురం నిర్మాణం కోసం తన వంతుగా 51,000 రూపాయల విరాళాన్ని అందించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు విరాళం అందించగా వారు ఆయన్ను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. విరాళం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిడి లక్ష్మణ్, అధ్యక్షులు బాయినవార్ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్లుల సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు సురేష్, ఉప కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి సురేందర్, దుర్గం ట్రస్టు సభ్యులు మాదస్సు మహేందర్, కావేటి మోహన్, రఘునాథ్ ఆడే, సురాజ్సోన్ కాంబ్లే, సోరం భగవాన్లు, అనుదీప్, శ్రీకాంత్, శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద పోచమ్మ ఆలయ ప్రాంగణంలో దుర్గం శేఖర్ నగర్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మైసమ్మ గుడి యొక్క కొత్త గుడి నిర్మాణం కోసం అన్నగారి చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేయడం మా అందరికీ సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా శేఖరన్న గారి సహాయ సహకార కార్యక్రమం అనేటువంటిది నిర్విరామంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో ఇంకా ముందుకెళ్తూ రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువై ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని